అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్న నవజాత శిశువుకు తిరిగి ప్రాణం పోశారు హైదరాబాద్ లోటస్ ఆసుపత్రి వైద్యులు. ప్రస్తుతం ఆ శిశువు కోలుకుంది. డాక్టర్ విఎస్వి ప్రసాద్ నేతృత్వంలో ఆపరేషన్ జరిగింది. లోటస్ ఆసుపత్రి డాక్టర్ విఎస్వి ప్రసాద్ వివరాల మేరకు నెలలు నిండక ముందే ఒక మహిళ ప్రసవించింది. అయితే పుట్టిన శిశువు పలు రకాల గుండె సమస్యలు ఉన్నాయని గుర్తించిన డాక్టర్లు చికిత్స చేసి రక్షించారు. న్యూబార్న్ స్పెషలిస్ట్ మేము డీల్ చేయాల్సి వచ్చింది. పుట్టిన వెంటనే బిడ్డ ప్రీమెచ్యూర్గా డెలివరీ అయింది. 8 months ప్రెగ్నెన్సీకి డెలివరీ చేసి లంగ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యాయి. దానివల్ల వెంటిలేటర్ని పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 2-3 రోజులు వెంటిలేటర్ మీద ఆక్సిజన్ మీద పెట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ కండిషన్ అంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనేది చాలా రేర్ కండిషన్. ఇది 1 in 15,000 20,000 డెలివరీస్లో ఇది డయాగ్నోస్ చేస్తుంటుంది. మా కెరియర్లో చాలామంది ఈవెన్ 1 or 2 కేసెస్ కూడా చూసుండరు. నాకు ఇప్పుడు 31 years ప్రాక్టీస్లో ఇది 3rd బేబీ అనమాట కంప్లీట్ హార్ట్ బ్లాక్ చూస్తున్నది. పర్టికులర్లీ ఈ కండిషన్ ఏంటంటే నియోనేటల్ ల్యూపస్ అంటారు. ఇది దేనివల్ల డెవలప్ అవుతుందంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనేది మామూలుగా బేబీస్కి హార్ట్ బీట్ వచ్చి రెస్టింగ్ అప్పుడు 120 to 150 ఉంటుందండి. ఇది ఏడ్చినప్పుడు కొద్దిగా 160 180 దాకా పోవచ్చు. మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. క్వైట్ అయిపోయిన తర్వాత నార్మల్కి రావాలి. ఈ బిడ్డకి ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ కాకముందే అన్బార్న్ స్టేట్లోనే 60 to 65 కన్నా ఎక్కువ పెరగలేదు. ఇది చాలా రేర్ అనమాట కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనే కండిషను. ఈ డిజీజ్ దేనివల్ల అవుతుందంటే కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్లో సిగ్నల్ అనేది కరెంట్ ఇంపల్స్ లాగా పైన చేంబర్స్ ఏట్రియా నుంచి డెవలప్ అయ్యి కింద పంపింగ్ చేంబర్స్ వెంట్రికల్స్కి వస్తుంది. అక్కడి నుంచి సిగ్నల్ ట్రాన్స్మిట్ అయితే కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ అనేది పంప్ అవుతుంది ఆర్గన్స్కి లంగ్స్కి అనమాట. ఆ కండక్షన్ సిస్టమ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది డిఫెక్టివ్గా ఉంది బేబీకి. ఇది దేనివల్ల జరుగుతుందంటే చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయొచ్చు, కొన్ని మెడిసిన్స్ మదర్కి ఇచ్చిన మెడిసిన్స్ వల్ల కావచ్చు, కొన్ని మెడికల్ కండిషన్స్ మదర్కున్న కండిషన్స్ వల్ల కూడా కావచ్చు. ముఖ్యంగా మదర్కున్న కండిషన్ SLE అనే కండిషన్ రిలేటివ్లీ కామన్. అది సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్ అంటారు. అదొక ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్నమాట. తల్లి దగ్గర నుంచి యాంటీబాడీస్ కొన్ని బేబీకి బిడ్డకి ట్రాన్స్ఫర్ అయ్యి హార్ట్ మజిల్లో ఎలక్ట్రికల్ కండక్టింగ్ హార్ట్ మజిల్ని ఎఫెక్ట్ అయ్యి అక్కడ కొద్దిగా స్వెల్లింగ్ ఇంజరీ అయ్యి ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుంది అన్నమాట. ఇలాంటి బేబీస్కి ఏంటంటే స్పెషలైజ్ టెర్షరీ కేర్లో చేస్తేనే వీళ్ళకి సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది బేబీస్కి బీపీ డౌన్ అయిపోతుంది పుట్టిన వెంటనే. హార్ట్ బీట్ స్లోగా ఉన్నప్పుడు నార్మల్ 120 ఉండాల్సింది 50-60 అంటే బీపీ డౌన్ అయిపోయి ఆక్సిజన్ అది ఆర్గన్స్కి బాడీకి డెలివరీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో స్పెషల్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఇవ్వాలి. హార్ట్ బీట్ కూడా పెంచడానికి కొన్ని డివైసెస్ ట్రీట్మెంట్స్ చేయాలి. చాలామందికి పేస్ మేకర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. పేస్ మేకర్ అంటే ఎక్స్టర్నల్గా ఒక మెషిన్తో పెట్టి హార్ట్ బీట్ పెంచడానికి చేస్తాం. ఈ బేబీకి ఫస్ట్ 3 daysలో బ్లడ్ ప్రెషర్ డౌన్ అయింది. పైగా లంగ్ కండిషన్ ప్రీమెచ్యూరిటీ వల్ల మెచ్యూరిటీ కాలేదు. అందుకని లైఫ్ సపోర్ట్ ఇచ్చాము. అది కాకుండా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్తో స్టెబిలైజ్ చేసి బీపీ స్టెబిలైజ్ అయింది. తర్వాత 3వ రోజు 4వ రోజు మెషిన్ నుంచి తీసి బిడ్డ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఆ బీపీ సపోర్ట్ చేయాల్సిన మందులు కూడా ఆపగలిగే పరిస్థితి వచ్చింది మాకు. దాంతో స్టెబిలైజ్ అయింది బేబీ. ఆల్మోస్ట్ 1 month ఉంది. ఎందుకంటే ప్రీమెచ్యూరిటీ వల్ల వెయిట్ కూడా బాగా తక్కువగా పుట్టింది ఇక్కడ వచ్చినప్పుడు. ఇప్పుడు నార్మల్గా పెరిగి ఇప్పుడు 9 months లెక్క ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయినట్టు కవర్ అవుతుంది. 36 weeks కంప్లీట్ అయింది. మా డిశ్చార్జ్ వెయిట్ ఏంటంటే 1.8 kilos దాటేంత వరకు మామూలుగా డిశ్చార్జ్ అయ్యాం. ఇవాళ 1.8 దగ్గర క్రాస్ అయింది కాబట్టి ఇవాళ బేబీని డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇది రేర్ కండిషను. పైగా కెరియర్లో మేము వెరీ రేర్గా చూస్తాం. వరల్డ్ సిరీస్లో కూడా లిటరేచర్లో కూడా మీకు 20-25 సంవత్సరాలు డేటా స్టడీస్ పెద్ద సెంటర్ హాస్పిటల్స్లో మహా అయితే ఒక 5-10-15 అట్లా కేసెస్ రికార్డ్ చేస్తున్నట్టు పబ్లికేషన్స్ ఉన్నాయి సైంటిఫిక్ లిటరేచర్. సో 31 weeks + 4 daysలో ఎమర్జెన్సీ డెలివరీ అని వచ్చింది. ఆల్మోస్ట్ మిడ్ నైట్లో డెలివరీ చేశారు సార్ వాళ్ళు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ 21st Juneలో డెలివరీ అయింది. 21st July ఈ రోజు వరకు కంప్లీట్ కేర్ సార్ వాళ్ళే తీసుకున్నారు. సో ఇప్పుడు బేబీ కండిషన్ చాలా బాగుంది. లైక్ చెప్పినట్టు అన్నీ బాగున్నాయి. జస్ట్ ఒక హార్ట్ బీట్ తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. లైక్ యాక్టివ్ బేబీ లానే ఉంది. నార్మల్ బేబీస్ ఎలా ఉంటారో నా బేబీ కూడా అలానే ఉంది. జస్ట్ హార్ట్ ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేవు. సో దానికి కూడా చాలా బాగా సజెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఎవ్రీ 1 hourకి ఒకసారి, ½ an hourకి ఒకసారి వచ్చి బేబీ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు.
సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకో ఈ హార్ట్ ప్రాబ్లం కూడా కంప్లీట్గా క్యూర్ అయిపోతుందని ఒక హోప్ కూడా వచ్చింది నాకు. It is very pleasure to me telling on baby of Soundarya who came to us in our NICU. Baby was almost 1 month in our NICU with our well-trained nurses in our unit, where we have almost 25 beds, critical beds in NICU. So this baby's condition was, as our CEO is already explained to you, what was the condition of the baby. And we received at the age of 8 months, that means almost 31 weeks, with a weight of 1.5 gram. And almost baby was in critical stage, 4 days on ventilator, mechanical ventilator. And with our expert nursing service, I could say that very happily that the nursing service was out of, the baby, what was really needed, it is provided by our team. And the baby was taken out from the ventilator within stipulated time. And premature care we have been given, and almost 1 month the baby was in NICU care under our nurses supervision. And we are very happy to say that baby was shifted in good condition to the floor and the ward near to the mother, and we trained the mother how to take care of, even after going home, how to feed the baby. And it is very she was very upset when she was joined with us with the baby, and she expressed her all sadness regarding the baby and condition of the baby. She was very scared. Then I even counseled her, nothing to worry, you are in Dr. V.S.V. Prasad's hands and all the trained doctors and trained nurses, your baby will be fine. And she was very consoled with the way we treated, and I'm very sure she's happy with our service. ఇవాళ డిస్కస్ చేసిన కండిషన్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనేది జనరలీ పెద్దలకి కామన్. అడల్ట్ పేషెంట్స్లో హార్ట్ డిజీజ్ కానీ లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ కానీ డ్రగ్స్ వల్ల కానీ ఇవన్నీ కామన్ అన్నమాట. పిల్లల్లో రావడం చాలా రేర్. కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పిల్లలకి కంజెంటల్ హార్ట్ డిజీజ్ అంటారు, పుట్టుకతోనే హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి. చేంబర్ సరిగ్గా ఉండకుండా పోవడం, బ్లడ్ వెజల్ సరిగ్గా కనెక్షన్ లేకుండా పోవడం, కానీ లేకపోతే వాల్వ్ సరిగ్గా ఫంక్షన్ కాకుండా, దానివల్ల కొన్ని అనామలీస్ అంటారు. అది ఎర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలోనే ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. అలాంటి బేబీస్కి ఒక సెక్షన్ వాళ్ళకి ఇట్లా అరిథ్మియాస్, రిథమ్ డిస్టర్బెన్సెస్ కనపడుతుంటాయి. ఈ కండిషన్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనేది ఇట్స్ బేసిక్లీ అ రిథమ్ డిస్టర్బెన్స్. హార్ట్లో ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫామ్ అయ్యి ఒక చోట ఇంకొక చోటకి వెళ్తే కానీ మజిల్ కంట్రాక్ట్ కాదు. అది సీక్వెన్షియల్గా కంటిన్యూస్గా మనం బ్రతుకున్నంత వరకు జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్ లాగా లూప్ లాగా ఫైర్ అవుతూ ఉంటుంది, కండ పంప్ చేస్తూ ఉంటుంది, మనం వేర్ అలైవ్. అది ఆటోమేటిక్గా జరగాల్సింది. ఈ బేబీకి ఆ కండక్షన్ సిస్టమ్ పుట్టక ముందే డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయ్యే సిగ్నల్ అనేది సరిగ్గా రావట్లేదు. పైన చేంబర్స్ ఒక రేట్లో కొట్టుకుంటున్నాయి, కింద వెంట్రికల్స్ అనేది అన్ని సిగ్నల్ ట్రాన్స్మిట్ కావట్లేదు. పైన ఒకవేళ సిగ్నల్ 200 times కొట్టింది అనుకోండి, 200 times వెంట్రికల్ రావాలి, అది రావట్లేదు. ఓన్లీ 60 are కమింగ్. కాబట్టి స్లో అయిపోయింది హార్ట్. ఇలాంటి బేబీస్కి ఏంటంటే హార్ట్ బీట్ అనేది స్లోగా ఉన్న తర్వాత బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్స్ ఒక్కోసారి డ్రాప్ కావచ్చు. కొంతమందికి ఆక్సిజన్ సప్లై బాడీకి, బ్రెయిన్కి కానీ రిమైనింగ్ ఆర్గన్స్కి సప్లై సరిగ్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు డేంజర్ అయిపోతుంది లైఫ్కి. వీటికి ఇమ్మీడియట్గా బీపీ తక్కువ ఉన్న బేబీస్కి, హార్ట్ బీట్ 50 కన్నా తక్కువ ఉన్న బేబీస్కి డెఫినెట్లీ పేస్ మేకర్ పెట్టాల్సి వస్తుంది. పేస్ మేకర్ ఏంటంటే అది ఎలక్ట్రికల్ డివైస్. అది బయట ఎక్స్టర్నల్గా అటాచ్ చేసి హార్ట్ లోపల పైన మెంబ్రెయిన్కి అటాచ్ చేస్తారు వైర్స్, స్కిన్ లోపల నుంచి చిన్న ఆపరేషన్ చేసి. ఇది రెగ్యులర్గా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, బయట నుంచి బ్యాటరీ లాగా సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, హార్ట్ మజిల్ని పంప్ చేయిస్తుంది. 60-50 కన్నా తక్కువ ఉన్నది అప్ టు 100-120 వరకు రేజ్ చేస్తుంది పేస్ మేకర్. అది లైఫ్ లాంగ్ వాడాలి పేస్ మేకర్. అది రెగ్యులర్ కార్డియాలజిస్ట్ దగ్గర చెకప్స్ చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది. కొంతమందికి హార్ట్ మజిల్ వీక్ అయిపోవచ్చు, కార్డియోమయోపతి అంటారు. ఈ డిజీజ్ వల్ల మజిల్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా పంపింగ్ యాక్షన్ తగ్గిపోతుంది. కొంతవరకు మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు, టాబ్లెట్స్ ఉన్నాయి, సిరప్స్ ఉన్నాయి, వాటితో హార్ట్ మజిల్ ఇంప్రూవ్ చేయడానికి. కానీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ పిల్లలకి హార్ట్ మజిల్ బాగా వీక్ అయిపోయి పంప్ చేయలేకపోతుంది, అలిచిపోవడం అన్నమాట. అలాంటప్పుడు దే ఇస్ నో అదర్ ఆప్షన్, దే ఇస్ సంథింగ్ కాల్డ్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్.
హార్ట్నే మారుస్తారు, వేరే బేబీ హార్ట్ పెద్ద ఆపరేషన్ చేసి దే ట్రాన్స్ప్లాంట్ టు దిస్ బేబీస్ హార్ట్. దట్ ఈస్ క్యూరేటివ్ ఫర్ దిస్ కండిషన్. అది ఎక్కడో 1000 మందిలో ఒకళ్ళిద్దరికి అట్లా అవసరం ఉండొచ్చు. మెజారిటీ నేను ఇందాక అన్నట్టు ఈ కండిషన్ ఒక 15 to 25% బేబీస్కి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ డెవలప్ కావచ్చు. కార్డియోమయోపతి డెవలప్ కావచ్చు, ఆర్ రిథమ్ డిస్టర్బెన్సెస్ మళ్ళీ రావడం కానీ ఇట్లా డేంజర్స్ అనేది కావచ్చు. ఇది మనకి ఏ బేబీకి ఏదవుతుందో నేను చెప్పలేం. అంటే సేమ్ న్యూనేటల్ ల్యూపస్ ఒక 100 మంది బేబీస్ తీసుకుంటే 15 to 20 మే హ్యావ్ ప్రాబ్లమ్స్. మిగతా వాళ్ళు నార్మల్గానే ఉంటారు. మెజారిటీ 75 to 85% విల్ బీ నార్మల్. ఈ 15-20% మనం చెప్పలేము. అందుకని దీనికి రెగ్యులర్ చెకప్స్ కోసం క్లోజ్గా మానిటరింగ్, చెకప్స్, ఎకోకార్డియోగ్రఫీ, ఈసీజీ చేస్తూ ఉంటే ఏదన్నా అలాంటిది ఏదైనా డెవలప్ అవుతుంటే ఇమీడియట్గా మనం డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ అది చేయొచ్చు. ఈ బేబీకి బాగానే ఉండొచ్చు, బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఒక లక్కీ ఆస్పెక్ట్ ఏంటంటే హార్ట్ కంప్లీట్లీ నార్మల్, స్ట్రక్చర్ నార్మల్. ఎకోకార్డియోగ్రఫీలో చేంబర్స్ కానీ, వాల్వ్స్ కానీ, ఆ బ్లడ్ ఆర్టరీస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కనెక్షన్స్ అన్నీ నార్మల్ బేబీకి ఉన్నట్టే ఉన్నాయి. యాక్టివ్గా ఉంది బిడ్డ, పాలు కానీ తీసుకోవడం కానీ అంత ఫంక్షన్ అంతా నార్మల్గానే ఉంది.